దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమనక ఈరోజు 2024 సంవత్సరము మే నెల 20వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము మన పనుల భారాన్ని యెహోవా దేవుని మీద ఉంచి ఫలితాలు పొందుట గురించి మనం ధ్యానించుకుంటున్నాము. మానవుల పనుల భారాన్ని దేవుని మీద వేసి అప్పుడు ఆయన మన భారాలన్నీ తొలగించి మనకు ఆయాసం లేకుండా చెయ్యాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనము తప్పకుండా మన భారాలను దేవునికి అప్పగించుకోవాలి. ప్రభువు ఎల్లవేళలా మనుషుల క్షేమమే కోరుకుంటాడు. ఎందుకని? దీర్ఘశాంతుడు తండ్రి. ఎన్ని తప్పులు మనము చేసినా క్షమిస్తూనే ఉంటాడు. అయితే క్షమించమని అడగాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28లో మనం చూస్తే ప్రభువే పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని అంటున్నాడు స్వయానే దేవుడు. కానీ మనుషులు పూర్తిగా దేవుని విస్మరించి దేవుని గ్రహించువాడు ఒక్కడునూ లేడు, దేవుని వెతకువాడు కూడా లేడు. ఈ విషయాన్ని అపొస్తలుడైన పౌలు గారు రోమీయుల సంఘానికి వ్రాసిన పత్రికలోని 3వ అధ్యాయము 11వ వచనములో మనము చూస్తున్నాము. అయినను దేవుడు ఏమంటున్నాడంటే, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, రండి నా దగ్గర మీ ప్రాణములకు విశ్రాంతి పొందండి అని మన దయగల ప్రభువు మనుషులను పిలుస్తున్నాడు. స్వయాన ప్రభువే సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. మనకి ఇవి రెండు ఉన్నాయా? ఉంటే మాత్రం దేవుని ప్రార్థించాలి, దేవుని అడుగుతుండాలి, దీన మనస్సుతో అడగాలి. దీన మనస్సు అంటే నీలో ఏ విధమైనటువంటి కల్మషాలు, కోపాలు, భేదాలు ఉండకూడదు. అవి ఉన్నప్పుడు నీవు ఎంత దేవునికి దగ్గరవ్వాలన్నా అవ్వలేవు. నేను సాత్వికుడును అంటున్నాడు. సాత్వికమైనటువంటి మనస్సు కలిగి ఉండాలి. ప్రభువుకే సాత్వికమైనటువంటి మనస్సు ఉంటే ప్రభువు ఆశ్రయాన్ని పొందుకునే మనము ఎలా ఉండాలి? సాత్వికంతో ఉండాలి, దీన మనస్సు కలిగి ఉండాలి. ఇవి రెండు లేనప్పుడు అవి వాటి కొరకు అవి నాకు అనుగ్రహించు తండ్రి అని మనము ఆయన పాదముల చెంత మనం మొరపెట్టుకోవాలి. తప్పకుండా అనుగ్రహిస్తాడు. దయగల ప్రభువు మనుషులను పిలుస్తున్నాడు. అంటే మనుషులు ఎంత కఠినులైనా ప్రభువును ఆశ్రయిస్తే ప్రభువు ఆయన సాత్వికంతో క్షమించి ప్రజలు పడుతున్న ప్రయాసాన్ని తొలగించి మన కోరికలు సఫలము చేస్తానంటున్నటువంటి ప్రభువు మనకి మన తండ్రిగా ఉండటం మనకి ఎంతో అదృష్టం. ప్రభువు దగ్గర మనల్ని క్షమించమని ప్రార్థన చేయాలి. మన మార్గములను దేవునికి అప్పగించుకోవాలి. కీర్తనకారుడు కూడా 37వ సంకీర్తన 5వ వచనములో నీ మార్గమును యెహోవాకు అప్పగించమని గానం చేస్తున్నాడు. కీర్తనల గ్రంథంలోని మాట అది. నీ మార్గమును యెహోవాకు అప్పగించమంటున్నాడు. మనం పూర్తిగా దేవుని ఆశ్రయిస్తే మన ఉద్దేశములను దేవుడు సఫలపరిచి మన ప్రతి కార్యాన్ని ఆయన ఆశీర్వదించి విజయాన్ని అనుగ్రహిస్తాడు. తప్పకుండా అనుగ్రహిస్తాడు. మనము జాగ్రత్తగా దేవుని వెతుకుచు
దేవునికి ప్రార్థన చేస్తూ, నీవే నా ఆశ్రయము, నీవే నా కొండ, నీవే నా రక్షకుడివి, నాకు ఎవరు లేరు అని ప్రార్థన చేయాలి. దావీదు మహారాజు గారికి ఎన్ని లేవు, నిన్న చెప్పుకున్నాం మనం. నిన్న వాక్యంలో ఆయన రాజు, ఆయనకి రక్షణకి అంగరక్షకులు ఉంటారు, బంకర్లున్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ అవన్నీ కాదంటాడు, అవన్నీ పనికిరావు, అవి మానవుల వలన జరిగేవి, నాకు దేవుడు చేస్తాడు అని అంటాడు. అందుకనే మనము తప్పకుండా మనం ప్రతి కార్యాన్ని దేవుడు ఆశీర్వదించాలంటే మనము దీన మనస్సు కలిగి మనము ప్రార్థన చేయాలి. అప్పుడు మనము విజయాన్ని పొందుకుంటాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, నీ దివ్యమైన వాక్యాన్ని మేము నిత్యము ఇలా ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మాకు ఇచ్చినందులకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. ప్రభువా, కృపగల నాయనా, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. నీ పాదములకు స్తోత్రములు. మా భారములను దేవా నీకు అప్పచెప్పుకునే భాగ్యాన్ని కూడా మాకు అనుగ్రహించయ్యా. ఆ మనసు మాకు కలుగు చేయి తండ్రి. మా మార్గములను తండ్రి నీవే కొత్త మార్గములుగా మాకు అనుగ్రహించి నీ యొక్క పరిశుద్ధమైనటువంటి మార్గాల్లో మేము నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి ఎల్లప్పుడూ మేము మీ బిడ్డలుగా ఉండులాగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని నాయన ఈ మనవులన్నీ యేసయ్య నామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.